తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. సరిహద్దు గ్రామాలే దేశానికి మొదటి గ్రామాలు. ప్రధాని మోదీ. మీరు వద్దంటే మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ఆపేస్తా. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. గ్యాస్ సరఫరాపై అప్రమత్తం. ప్రజలు ఆందోళన చెందకుండా చర్యలు తీసుకోవాలి. ఏపీ సీఎం చంద్రబాబు. 10వ తరగతి పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం. అదే స్కూల్లో 80 మంది విద్యార్థులకు పరీక్షా కేంద్రం. ప్రశ్నించినందుకే బెదిరింపుల. పాలకుర్తిలో ఎస్ఐ దౌర్జన్యంపై స్థానికుల ఆరోపణలు. మచిలీపట్నంలో ఉద్రిక్తత. పేర్ని నాని ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్తు. జనసేన ఆవిర్భావ దినోత్సవం. పాడేరులో పవన్ కళ్యాణ్ పర్యటన. మహిళా శిశు సంక్షేమానికి మరిన్ని నిధులు కోరాం. ఢిల్లీలో కేంద్ర మంత్రితో సీతక్క భేటీ. సింహాచలం అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రి అనిత. చందనోత్సవ ఏర్పాట్లపై సమీక్ష. అంజన్న ఆశీర్వాద యాత్ర. కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు బండి సంజయ్ పాదయాత్ర. చెన్నైలో టెలి లా ప్రోగ్రాం ప్రాంతీయ వర్క్ షాప్ ప్రారంభించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. గ్యాస్ కొరత కృత్రిమమే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలు. బీహార్ గవర్నర్ సయ్యద్ అటా హస్నైన్ ప్రమాణ స్వీకారం. గ్యాస్ కొరతపై విపక్షాలు తప్పుడు ప్రచారం. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య. అస్సాం రాష్ట్రంలోని సిల్చార్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అభివృద్ధి పదంలో వెనుకబడ్డ వారిని ముందుకు తీసుకురావడమే బీజేపీ ప్రధాన మంత్రంగా పనిచేస్తుందని ప్రధాని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సరిహద్దు ప్రాంతాలను దేశం చివరి గ్రామాలుగా భావించాయని విమర్శించారు. అయితే తమ ప్రభుత్వం వాటిని దేశానికి తొలి గ్రామాలుగా చూస్తుందని మోదీ స్పష్టం చేశారు. అందుకే కచార్ జిల్లాలో వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమం తదుపరి దశ పనులు ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా 24,000 కోట్ల విలువైన హైస్పీడ్ కారిడార్కు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్కు పెన్ పేపర్ ఇచ్చి 24,000 కోట్లు రాయమంటే కూడా రాయలేరు అంటూ మోదీ హాస్యాస్పదంగా వ్యాఖ్యానించారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని ప్రధాని తెలిపారు. మూసీ అభివృద్ధిని బాధ్యతాయుతంగా చేపడుతున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహించిన మూసీ ఇన్వైట్స్ కార్యక్రమంలో మాట్లాడుతూ 2 ఏళ్లుగా నిపుణులతో కలిసి ప్రతి అంశాన్ని అధ్యయనం చేశామని తెలిపారు. 100 ఏళ్ల క్రితం నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఇప్పటికీ నగరానికి నీటి అవసరాలు తీరుస్తున్నాయని గుర్తు చేశారు. గోదావరి నుంచి 20 టీఎంసీల నీటిని మూసీకి తరలించే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మూసీ సుందరీకరణ ప్రజల కోసమే. మీరు వద్దంటే ప్రాజెక్ట్ ఆపేస్తా అంటూ స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. లంగర్ హౌస్ వద్ద బాపు ఘాట్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, ప్రాజెక్టుకు అందరి సహకారం కావాలని సీఎం కోరారు. మూసీ ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తులో వరదలు, కాలుష్యం తీవ్ర సమస్యలుగా మారుతాయని హెచ్చరించారు. ప్రాజెక్టుకు అందరి సహకారం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఆందోళన చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు ఆదేశించారు. పలువురు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. గ్యాస్ సరఫరా పరిస్థితిని మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రికి వివరించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. హోటళ్లు సహా సంబంధిత భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి పరిస్థితికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9:30 ప్రారంభమవుతాయి. అయితే పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే నిర్వహణలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూకట్పల్లి న్యూ ఎరా స్కూల్లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు అదే స్కూల్లో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ విషయం బయటికి రాకుండా డీఈఓ స్థాయిలో రహస్యంగా ఉంచినట్టు ఆరోపణలు ఉన్నాయి. హాల్ టికెట్ ఎవరికి చూపించవద్దని విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం ఆదేశించినట్టు సమాచారం. జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి భవనానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భూమి పూజ చేశారు. అయితే ఆ భూమి పాఠశాల క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిందని, భవనం వేరే ప్రభుత్వ భూమిలో నిర్మించాలని స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఈ ఘటనను కొందరు వీడియో తీస్తుండగా ఎమ్మెల్యే పిఏ రాజేష్ గౌడ్ వారి ఫోన్ లాక్కున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన స్థానికులతో అక్కడే ఉన్న ఎస్ఐ దూలం పవన్ కుమార్ పరుషంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటూ బెదిరించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. మంచి పని కోసం సూచన చేసిన తమను బెదిరించారని చెబుతూ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను స్థానికులు కోరుతున్నారు. మచిలీపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పేర్ని నాని ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద ఆంక్షలు విధించారు. పేర్ని నాని ఇంటికి ఎవ్వరూ రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి మార్గాలను మూసివేశారు. ఇంట్లో పనిచేసే సిబ్బంది, అలాగే కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ సిబ్బందిని కూడా లోపలికి అనుమతించలేదని సమాచారం. కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ను పోలీసులు తోసేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెక్షన్ 30 అమలులో ఉందని పోలీసులు చెప్తుండగా ఆ ఆర్డర్ చూపించాలని కోరుతూ పోలీసుల తీరుపై పేర్ని నాని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు గ్రామంలో పర్యటించారు. ఓనూరు నుంచి నందికరువుకు కాలినడకన వెళ్లి రోడ్డు పనులను పరిశీలించారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓనూరులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్థానిక మహిళలు తింసా నృత్యంతో పవన్కు స్వాగతం పలికారు. పలువురు ఆయన సమక్షంలో జనసేనలో చేరారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ చిన్నారులతో ముచ్చటించి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పవన్కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మంత్రి సీతక్క ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలుసుకొని కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలను మరిన్ని నిధులు కేటాయించాలని కోరినట్టు తెలిపారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి పనులకు అదనపు నిధులు అవసరమని ఆమె వివరించారు. మహిళలు, చిన్నారులు సంక్షేమానికి కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని మంత్రి సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న హోంమంత్రికి దేవస్థానం అధికారులు ఘనస్వాగతం పలికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం సింహాచలం చందనోత్సవం, వరాహ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం ఏర్పాట్లపై అధికారులు, అర్చకులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గత ఏడాది చందనోత్సవంలో 1,20,000 మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారని, ఈసారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం లేదని, పరిస్థితులను సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని వదంతులను నమ్మవద్దని హోంమంత్రి హెచ్చరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయం, కరీంనగర్ నుంచి కొండగట్టు అంజన్న ఆలయం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పీఠం భాజపాకు దక్కితే అంజన్న ఆలయానికి కాలినడకన వస్తానని సంజయ్ ముందుగా మొక్కు పెట్టుకున్నారు. ఆ మొక్కు తీర్చుకునేందుకు తాజాగా ఎన్నికైన కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్టు సమాచారం. దాదాపు 10,000 మంది కార్యకర్తలతో కలిసి సంజయ్ ఈ ఆశీర్వాద యాత్ర కొనసాగిస్తున్నారు. చెన్నైలో టెలి లా ప్రోగ్రాం కార్యక్రమాలపై ప్రాంతీయ వర్క్షాప్ ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రస్తుత గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధర్మాధికారి సుశ్రుత్ అరవింద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టెలీలా ప్రోగ్రాం ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలను అందించడమే ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. న్యాయ సహాయం అందుబాటులో లేని వర్గాలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. డిజిటల్ సాంకేతికత ద్వారా ప్రజలకు సులభంగా న్యాయ సేవలు చేరవేయాలని తెలిపారు. దేశంలో కనిపిస్తున్న గ్యాస్ కొరత సహజమైనది కాదని, కొందరు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరిగినా నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్లో ధరలు స్థిరంగా ఉన్నాయన్నారు. గతంలో 1,200 రూపాయలు ఉన్న గ్యాస్ ధరను కేంద్రం 900కు తగ్గించి సామాన్యులకు ఉపశమనం కల్పించిందని తెలిపారు. మరోవైపు మూసీ రివర్ పునరుజ్జీవన ప్రాజెక్టుపై కూడా ఆయన పలు ప్రశ్నలు సంధించారు. మొదట 5,000 కోట్లు అన్న ప్రాజెక్టుకు అంచనా ఇప్పుడు 7,000 కోట్లకు పెరగడం ఎలా జరిగిందని ప్రశ్నించారు. మూసీ శుభ్రతకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ అక్కడ నివసించే పేదలకు ముందుగా ప్రత్యామ్నాయం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీహార్ రాష్ట్ర గవర్నర్గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. భారత సైన్యంలో కీలక బాధ్యతలు నిర్వహించిన హస్నైన్ అనేక యుద్ధాల్లో పాల్గొని విశేష అనుభవం సాధించారు. కొత్త గవర్నర్గా ఆయన బాధ్యతలు స్వీకరించడాన్ని కేంద్ర మాజీ మంత్రి ఎంపీ రవిశంకర్ ప్రసాద్ స్వాగతిస్తూ అభినందనలు తెలిపారు. దేశ భద్రతపై హస్నైన్కు ఉన్న అవగాహన ఎంతో ప్రభావవంతమైందని ఆయన పేర్కొన్నారు. సైన్యంలో సాధించిన అనుభవం బీహార్ రాష్ట్ర పరిపాలనలో కూడా ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రయాగ్రాజ్లో ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య గ్యాస్ కొరతపై విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే వారిని అప్వాహ్ గాంధీ, అప్వాహ్ యాదవ్ అని పిలుస్తున్నారని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం ఉన్న సమయంలో బాధ్యతాయుతమైన నాయకులు దేశం ఎదుర్కొనే సవాళ్లను కలిసి ఎదుర్కోవాలని ప్రజలకు సందేశం ఇవ్వాలని సూచించారు. వాస్తవానికి దేశంలో ఎలాంటి గ్యాస్ సంక్షోభం లేదని స్పష్టం చేశారు. గతంలో రోజుకు 50 నుంచి 55 లక్షల ఎల్పీజీ సిలిండర్లు బుక్ అవుతుండగా విపక్షాల తప్పుడు ప్రచారం వల్లే ఇప్పుడు బుకింగ్స్ 75 లక్షలకు పైగా పెరిగాయని తెలిపారు. ఇలాంటి ప్రచారం చేయడం దారుణమని మౌర్య మండిపడ్డారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.